ఇంద్రధనుస్సును పట్టుకుందామా? అయ్యో పిల్లలు, ఆకాశంలో కనిపించే ఇంద్రధనుస్సును పట్టుకోవచ్చననుకుంటే నమ్ముతారా? ఒకరోజు వర్షం ఆగిన తర్వాత ఆకాశంలో రంగులల వరుసల ఒక అందమైన ఇంద్రధనుస్సు కనిపించింది. మన చిన్న శిష్యులు ఆశ్చర్యంగా పైకి చూశారు. అయ్యో, ఆకాశంలో రంగుల తాడు కనిపిస్తోంది అని ఒక చిన్నోడన్నాడు. మరోడు వెంటనే చెప్పాడు, దాన్ని కిందికి దింపాలి, మన ఆశ్రమం ముందు కట్టేస్తే ఎంత బాగుంటుంది అని ఇంకొకడు ఉత్సాహంగా అన్నాడు. అంతే, ఒక తాడు తీసుకుని పైకి విసిరారు. అందరూ కలిసి లాగడం మొదలుపెట్టారు. ఇంకా బలంగా లాగండి అని అరిచారు. కానీ ఇంద్రధనుస్సు మాత్రం అలాగే ఆకాశంలోనే ఉంది. అప్పుడే గురువుగారు వచ్చి అడిగారు, ఏమీ చేస్తున్నారు పిల్లలు? వాళ్ళు అమాయకంగా చెప్పారు, ఆ రంగుల తాడును కిందికి దింపుతున్నాం. గురువుగారు నవ్వి చెప్పారు, అది తాడు కాదు పిల్లలు, అది ఇంద్రధనుస్సు. వర్షం తర్వాత కనిపించే ప్రకృతి అందం. అప్పుడు పిల్లలకు తమ తప్పు అర్థమైంది. కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని సరదా కథల కోసం మా బామ్మ పురాణం ఛానల్ను చూస్తూ ఉండండి.